ఇది నిజంగా ఒక ఊరిలో జరిగిన కథ. గుండె ధైర్యంగా ఉండేవాళ్ళు మాత్రమే చూడండి. స్టోరీ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చివర్లో ఒక పాడైపోయిన ఇల్లు ఉండేది. చాలా ఏళ్ళుగా అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. గ్రామం వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, అక్కడ రాత్రి అయితే ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది అని. ఒకరోజు అర్జున్ అనే యువకుడు ఆ ఇంట్లో ఒక రాత్రి గడపాలని ఛాలెంజ్ తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నువ్వు పోయి వస్తే నీకు 10,000 ఇస్తామని చెప్పారు. అర్జున్ ఆ రాత్రి అందరు గాఢ నిద్రలో ఉండటం చూసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మొదట్లో ఏమీ అనిపించలేదు. కొద్దిసేపటికి గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఎవ్వరో నన్ను చూస్తున్నట్టు ఉంది అని అతను అనుకున్నాడు. పై అంతస్తు నుంచి టక్ టక్ అని అడుగుల శబ్దం వినిపించింది. అర్జున్ ధైర్యంగా టార్చ్ తీసుకొని పైకి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ గోడ మీద ఒక పాత ఫోటో ఉంది. అది ఒక అమ్మాయి ఫోటో. ఆమె కళ్ళు అతన్ని చూసేలా ఉన్నాయి. అర్జున్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ఫోటోలోని అమ్మాయి ఒక్కసారిగా నవ్వింది. అతను భయంతో వెనక్కి జారుకున్నాడు. ఇంతలో వెనక నుంచి ఒక వాయిస్ వచ్చింది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతని మొబైల్ స్క్రీన్ ఆన్ అయింది. అందులో అదే అమ్మాయి ఫోటో, అలాగే ఒక మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అర్జున్ భయంతో బయటకు పరిగెత్తాడు. డోర్ దగ్గరికి వచ్చేసరికి తలుపులు మూసుకుపోయాయి. అతను అరుస్తూ తలుపులు కొట్టాడు. అప్పుడు వెనుక నుంచి మళ్ళీ అదే వాయిస్, నువ్వు నా కథ పూర్తి చేయాలి కదా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతావు అని. అర్జున్ తిరిగి చూశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి అతని ముందే నిలబడి ఉంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. ముఖం చీకట్లో కనిపించకుండా నన్నిక్కడే చంపేశారు, ఎవరు నమ్మట్లేదని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాటలకి అర్జున్ వెన్నులో వణుకు పుట్టింది. నేనేం చేయాలి అన్నాడు. నన్ను బయటికి తీసుకెళ్తే నిన్ను వదిలేస్తాను అనింది. అర్జున్ ఆమెను ఫాలో అయ్యాడు. కిందకి వచ్చి ఒక పాత గది తలుపు తెరిచి అందులో ఒక ఎముకలు ఉన్నాయి. అర్జున్ అర్థం చేసుకున్నాడు ఇది ఆమె శరీరం అని. అతను ధైర్యం చేసి ఆ ఎముకలను బయటకు తీసుకెళ్ళాడు. ఇంటి బయటికి వచ్చేసరికి గాలి ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. ఆమె ఒక్కసారిగా మాయమైంది. అర్జును ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటికి వెళ్ళారు. అర్జున్ బయట కూర్చొనున్నాడు. కానీ అతని కళ్ళు చాలా నల్లగా ఉన్నాయి. అతను నెమ్మదిగా నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే గ్రామస్తులకి అర్థమైంది, ఆ అమ్మాయి బయటికి రాలేదు, అర్జున్ లోపలికి వెళ్ళింది అని. మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.